డియర్ ఏపీ అండ్ తెలంగాణ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ భారతదేశం ఎదగాలనే కోరిక ఉంటుంది. ఎదుగుతున్న భారతదేశాన్ని ఎదిగిన దేశాలతో కంపేర్ చేస్తూ ఉంటాం. లైక్ అమెరికా, జర్మనీ, చైనా ఇలాంటి దేశాలతో కంపేర్ చేసి అక్కడున్న మౌలిక సదుపాయాలు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇవన్నీ చూసి భారతదేశంలో చాలా ట్యాక్సులు కడుతున్నాం. భారతదేశంలో మాత్రం మనకి ఎలాంటి బెనిఫిట్స్ లేవు అని చాలామంది ఈ దేశం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు బాధపడతా ఉంటారు. ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన దేశానికి కావాల్సినటువంటి ప్రొడక్టివిటీ బయటకు పోతుంది. ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడ నాలెడ్జ్ నేర్చుకున్నారు. ఈ దేశంలో మీరు ఏదైనా డెవలప్ చేయకుండా పక్క దేశానికి వెళ్ళి బిజినెస్ చేస్తున్నారు. పక్క దేశంలో ఉన్న టెక్ దిగ్గజ కంపెనీల్లో మీరు ఎంప్లాయ్‌గా పనిచేస్తున్నారు. ఆ దేశానికి మీరు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతున్నారు. కాబట్టి ఈ దేశం గురించి మాట్లాడే అర్హతలు బయటకెళ్ళిన వాళ్ళకి లేదు అనేది వాస్తవం. చైనాతో దయచేసి ఎవరు కంపేర్ చేయకండి. ఎందుకంటే ఎక్స్‌పోర్ట్స్, ప్రొడక్టివిటీ, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఉంది అంటే అక్కడున్న ప్రజలతో పాటు పాలకుల యొక్క విధానం చాలా బావుంది అనేదే మనం అర్థం చేసుకోవాలి. యూనిటీ ఆఫ్ కంట్రీ. మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే చైనా ముందు అసలు మనం కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడున్నంత వరస్ట్ డస్ట్ ఎక్కడా లేదు. ఎందుకంటే సోషల్ మీడియా పుణ్యమా అంటూ టైం పాస్ చేసే బ్యాచ్ 20-60 దాకా ఈ దేశంలో ఉన్నారు అంటే నమ్ముతారా? భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఓటుకు నోటు అనేది నడుస్తుంది. ఫ్రీ పథకాల మీదే ఓట్లేస్తున్నారు. వాళ్ళు కొనుక్కుంటున్నారు, వీళ్ళు అమ్ముడుపోతున్నారు. అలాంటప్పుడు భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఇప్పుడు తమిళనాడులో సార్ విజయ్ జోసెఫ్ ఇచ్చినటువంటి హామీలు అంతా ఇంత కాదు. ఆడవాళ్ళకి 8 గ్రాముల బంగారం చొప్పున ఇంకా రకరకాల ఆఫర్లు చేశాడు. ఈ ఆఫర్లకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన సినీ రంగంలో సంపాదించిన డబ్బంతా తీసుకొచ్చి ఖర్చు పెడతాడా? లేనే లేదు కదా! మరి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? వెయిట్ చేయండి, మ్యాటర్‌లోకి వెళదాం. మిమ్మల్ని కొనుక్కునే ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, ఎక్కడున్న పాలకులైనా ఆ డబ్బుని ఎక్కడి నుంచి రికవరీ చేస్తారు? మ్యాటర్‌లోకి వెళదామా మరి? అసలు కథ ఇది. ఇది మీకు అర్థమైతే చాలా వరకు మీ తరం ఎలాగో సంకనాకపోయింది. నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ జెడ్, రాబోతున్నటువంటి జనరేషన్ ఆల్ఫా అయినా కొంచెం రెస్పాన్సిబిలిటీతో నడుచుకుంటారు అనేదే నా ఈ చిన్న ప్రయత్నం. ఎఫ్ఆర్‌బిఎం, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం గురించి తెలుసుకోవాలి. ఒక మాటలో ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పు చేయకుండా కట్టడి చేసే చట్టం. మీ ఇంట్లో నెల బడ్జెట్ రూల్ ఎలాంటిదో మన రాష్ట్రానికి కూడా ఈ బడ్జెట్ రూల్ 2003లో తీసుకొచ్చారు. ఇంతకుముందు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా అప్పు చేసేసి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితికి వచ్చినప్పుడు, దేశం దివాళా తీసే పరిస్థితి వస్తే అప్పుడు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా చాలా వరకు కట్టడి చేయొచ్చు అనుకున్నారు. బట్ దానిని కూడా క్రాస్ చేసేసిన రాష్ట్రాల గురించి కూడా తెలుసుకుందాం. మీరు నేను అప్పు చేస్తే ముక్కు పిండి వసూలు చేయడం ఖాయం. కానీ ముఖ్యమంత్రులకి ఆ ప్రాబ్లం లేదు. అందుకే వాళ్ళ దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా అధికార దాహంతో తహతహలాడిపోతారు. మమతల తల్లి మమతా బెనర్జీ లాగా. రాష్ట్రాల అప్పులో జీఎస్డిపిలో 25% మించకూడదు అని రూల్. కానీ 15 రాష్ట్రాలు ఆల్రెడీ దాటేసాయి. ఆ రాష్ట్రాల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఏంటి జిఎస్డిపి అంటే? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి విషయాలు ఆలోచించారా అండి? ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి? ఏ పూటకు ఆ పూట సంపాదించుకునే మనలాంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచన అందని ద్రాక్షనే. కానీ ఈ రాష్ట్రం అప్పుల మయం అవ్వడానికి ఉచిత పథకాలు కారణం. రీసెంట్‌గా తెలంగాణలో ఫ్రీ బస్ పెడితే ఆంధ్రాలో ఫ్రీ బస్ పెట్టారు. ఈ ఉచిత పథకాల ద్వారా ఎంత డబ్బు దుర్వినియోగం అవుతుందో తెలుసా? ఈ ఉచిత పథకాలు ఎందుకు పెడతారు అంటే అధికార దాహం. అధికారాన్ని చేజిక్కించుకోవాలి. వీళ్ళు అధికారంలోకి రావాలి అంటే ప్రజలని ఆకర్షించాలి. ఆకర్షించాలంటే ప్రజలకి ఎరవేయాలి. ప్రజల్ని చెరదీయాలి అనేదే మెయిన్ కాన్సెప్ట్.
కొన్నిసార్లు ప్రభుత్వాలు జీతాలు సరిగ్గా చెల్లించడం లేదు అనే విషయం మనం వినే ఉంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రీ బస్సుల్ని అనౌన్స్ చేశారు. ఆర్టీసీకి భారీ నష్టం రావచ్చు. ఆర్టీసీ ఎంప్లాయీలకి జీతాలు సరిగ్గా ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్లు సరైన టైంలో ఇవ్వలేకపోవచ్చు. కరోనా తర్వాత ఆదాయం తగ్గడంతో పాటు మౌలిక సదుపాయాల ఖర్చు కూడా పెరిగింది. వడ్డీ భారం ఇక్కడ ఇది బాగా గమనించాలి. చాలా రాష్ట్రాలు ఆదాయంలో 20-25% కేవలం పాత అప్పులకి వడ్డీ కడుతున్నాయి అంటే ఇంకా అభివృద్ధికి ఎక్కడ డబ్బు సరిపోతుంది? పూర్తి డేటా అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇంకా కొన్ని రాష్ట్రాల బడ్జెట్స్ అనేవి పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి 2026 ఫైనాన్షియల్ ఇయర్ రాష్ట్రాల అప్పుల లెక్క ఆర్‌బీఐ స్టేట్ ఫైనాన్స్ స్టడీ ఆఫ్ బడ్జెట్ రిపోర్ట్ ప్రకారం ఇలా ఉన్నాయి. ఒకసారి గమనించండి. ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టం ఏం చెబుతుందనేది ఒకసారి ఇక్కడ క్లియర్‌గా చూడండి. బట్ చాలా రాష్ట్రాలు దీన్ని క్రాస్ చేశాయని ముందుగా మనం అనుకున్నాం కదా! ఆ డేటా కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం. రాష్ట్రాలు ఎంత అప్పు చేసుకోవచ్చు అనే దాన్ని గమనించినట్లయితే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌లో 25% మించకూడదు. అదే కేంద్రం అయితే 40% మించకూడదు. ఆర్థిక లోటు విషయానికి వస్తే రాష్ట్రానికి 3% మించకూడదు. కేంద్రానికి 3% టార్గెట్ ఉంటుంది. దారుణాన్ని గమనిస్తే రెవెన్యూ లోటు 0% చేయాలి. కేంద్రానికి 0 టార్గెట్. అంటే జీతాలు, పథకాలకి అప్పు చేయకూడదు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఇన్ని వ్యత్యాసాలు ఎందుకున్నాయంటే అప్పట్లో ఆర్టికల్ 42 దాన్ని సవరణ చేసేటప్పుడు దానికి తోడుగా మరో 50 ఆర్టికల్ సవరణ చేశారంట. అందులో ఎన్నున్నాయో తవ్వితే తప్ప మనకి నిజానిజాలు బయటికి రావన్నమాట. ఒక్కోటి మెల్లగా తెలుసుకోవాల్సి ఉంటుంది. పథకాలు అనౌన్స్ చేయకపోతే ప్రజలేమైనా చనిపోతారా అంటే అలాంటి కష్టమేమి లేదు. ప్రభుత్వాలు కూలిపోతాయి. మళ్ళీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కష్టమైపోతుంది. అందుకోసం పోటీ పడి అప్పు చేసి ఆ అప్పుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారు. ఆ అప్పులు కట్టేదెవరు? ఆ రాష్ట్ర ప్రజలే. సరే మన ఆంధ్రప్రదేశ్ అప్పులు చూస్తే 5,10,000 కోట్ల నుంచి 5,30,000 కోట్ల మధ్య ఉంది. అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్‌లో 32-33% తలసరి అప్పు దాదాపు 95,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయలు. ఏ రాష్ట్రాంది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఫైనాన్స్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్‌లో చెక్ చేసుకుంటే డాక్యుమెంట్స్ కూడా దొరుకుతాయి. ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ, మేనేజ్మెంట్ ఏం చెబుతుంది అనేది చూసినట్లయితే 25% మించకూడదు. కానీ తమిళనాడు 9,30,000 కోట్ల అప్పుతో 31-32% మొదటి స్థానంలో ఉంది. విజయ్ సార్ అయితే భారీ భారీ వాగ్దానాలు చేశారు. ఆ భారీ భారీ వాగ్దానాల్ని ఆయన నెరవేర్చుకుంటారా? నెరవేర్చుకోరా? నెరవేర్చుకోవాలి అంటే అక్కడ అభివృద్ధి కనపడదు. పథకాలతో ముందుకు వెళ్ళాలి. అభివృద్ధిని చూపించలేకపోతే ప్రజలు ఖచ్చితంగా నెక్స్ట్ టైము ఆయనని మళ్ళీ ఎన్నుకోవడానికి ఆలోచిస్తారు అనేది వాస్తవం. ఎందుకు అంటే ఇక్కడ ఉచిత పథకాలు అందరికీ ఇవ్వరు. కొందరికి మాత్రమే ఇస్తారు గనక. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ 8.7 లాక్ క్రోడ్స్. మూడవ స్థానంలో మహారాష్ట్ర 7.9 లాక్ క్రోడ్. నాలుగవ స్థానం ఎవరిదో గమనించారా? పశ్చిమ బెంగాల్. మమతా బెనర్జీ రోహింగ్యాల ముద్దుల తల్లి 15 ఏళ్ల రాజకీయ పాలనలో ఆవిడ అభివృద్ధి ఏం చేశారు అనడం కంటే 7,00,000 కోట్ల అప్పు చేశారు. కర్ణాటక కూడా ఏం తక్కువ తినలేదు. 6.2 లక్షల కోట్లతో పశ్చిమ బెంగాల్కి పోటీ ఇస్తుంది. అవసరమైతే రాష్ట్రాలని కూడా విడగొడతారు. ఒకే రాష్ట్రం పెద్దదైతే ఒకడే అప్పు చేయాలి. దాన్ని 2 చేస్తే ఆంధ్ర, తెలంగాణగా అక్కడ సగం అప్పు చేసుకోవచ్చు, ఇక్కడ సగం అప్పు చేసుకోవచ్చు. అది కదా. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? మమ్మల్ని బాగు చేయడం కోసం ఏ పాలకుడు లేడు. ఆయన పోతే ఆయన కొడుకు లేదా ఆయన కొడుకు కొడుకు, మీరు నేను మన పని మనం చేసుకోవాల్సిందే. కాబట్టి ఆయన మా హీరో, ఈయన మా హీరో అని కొట్టుకోవడం ఆపేసి హ్యాపీగా మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి మీరే హీరో అనేది నిజం.